మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కొలంబో దాడులకు సంబంధించి మన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సంప్రదించడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నంబర్లను కూడా మనకి అందుబాటులోకి పెట్టిన పరిస్థితి కూడా. ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు బాంబులతో బ్లాస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆదివారం ఈస్టర్ పండుగ రోజున భారీ ఎత్తున వీరంతా కూడా ప్రార్థనలో భాగంగా చర్చిలోకి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా 3 చర్చిలోనూ 3 ప్రధానమైనటువంటి హోటళ్లను టార్గెట్ చేసుకుంటూ ఈ బాంబ్ బ్లాస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులు ఈ చేసినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో దాదాపు ఇప్పటి వరకు సుమారు 100 మంది చనిపోయినట్టుగా అధికారికంగా సమాచారం అందుతా ఉంది. 300 మందికి పైగా తీవ్ర క్షతగాత్రులైనట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. అక్కడ మృతదేహాలను గుర్తించే పనిలో కూడా దీనికి సంబంధించినటువంటి టీం ప్రత్యేకంగా పనిచేస్తా ఉంది. ఈ పేలులో ఈ 100 మందికి సంబంధించినటువంటి క్షతగాత్రులను 100 మంది చనిపోయినటువంటి మృతుల దేహాలను గుర్తించడానికి వారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కు అప్పజెప్పడానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ జరిగినటువంటి మొత్తం 6 పేలుళ్లకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొచ్చికల్, సెయింట్ ఆంటోనీ స్ట్రెయిన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా భద్రతా సిబ్బందిని కూడా టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఈస్టర్ ప్రార్థనల సమయంలోనే కొచ్చికడే, నెగంబో, బట్టికవాలో ఉన్నటువంటి 3 చర్చిలను ప్రధానంగా వీరి ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవడం జరిగింది. అలాగే కొలంబోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హోటళ్లలో షాంగ్రిలా, సినామన్ గ్రాండ్, కింగ్స్బరీ హోటళ్లను కూడా ఈ 3 హోటళ్లను ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఒకవైపు 3 చర్చిలను ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చేటువంటి 3 హోటళ్లను టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ చర్యను ఇప్పటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రధాన శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహేందర్ రాజపక్ష కూడా ఈ పేలులను ఖండించడం జరిగింది. అందరూ తమ దేశానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ప్రకటన కూడా వెలువడం జరిగింది. మీడియా ముందు తను మాట్లాడడం జరిగింది. ఇది అమానవీయమైనటువంటి చర్య, దీన్ని ఎవరైనా ఖండించాలి, దీన్ని ఖచ్చితంగా శ్రీలంక ప్రజలకు, దేశానికి అండగా నిలవాల్సినటువంటి సమయం ఉంది అనేటువంటిది తను స్నేహిత దేశాలకు ఒక పిలుపునివ్వడం జరిగింది. అలాగే కొలంబో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం జరిగినటువంటి ఉగ్రవాద చర్యల దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీసులు పలు ప్రాంతాలను తమ అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన భారతదేశ విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. అక్కడ కొలంబోలో ఉన్నటువంటి భారత హై కమిషన్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 2 టోల్ ఫ్రీ నెంబర్లను ఇప్పటికే భారత పౌరులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాల్సిందే ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు కనుక వారు కాల్ చేస్తే వారికి సంబంధించినటువంటి సమాచారం, ఎవరైతే భారత పౌరులు కావచ్చు, అక్కడ నివసిస్తా ఉన్నారో లేకుంటే టూరిజం పర్పస్ లో అక్కడికి వెళ్ళడం జరిగిందో వారందరికీ కూడా సహాయ చర్యలు అందించడానికి భారత హై కమిషన్, విదేశాంగ హై కమిషన్ పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కొచ్చికడిలో పేలుడు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మధు.